నాగ చైతన్య రకుల్ జంటగా నటించిన రారుండే వేడుక చూద్దాం మొన్న రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధిస్తోంది. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా రారుండే వేడుక చూద్దాం సినిమా నిలిచిపోతుంది. ఈ సినిమా ముందుగానే నాగార్జున చెప్పినట్లుగా మంచి హిట్ సాధించడంతో టీం మొత్తం చాలా సంతోషంగా ఉందట. నిన్ననే ఒక థ్యాంక్ యూ మీట్ అరేంజ్ కూడా చేశారట. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య రకుల్ తమ నటనతో అదరగొట్టేశారు. ముందుగా అందరూ చెప్పినట్లుగానే రకుల్ భ్రమరంభగా ఇరగదీస్తే నాగ చైతన్య ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టేశారట. ముఖ్యంగా బీచ్ లో బ్రేకప్ సీన్ అయితే హైలైట్ గా నిలిచిందని చెప్పుకుంటున్నారు. ఈ సీన్ లో నాగ చైతన్య యాక్టింగ్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా భ్రమరంభని రిజెక్ట్ చేసే విధానం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే బీచ్ లో జరిగిన బ్రేకప్ సీన్ ని చూస్తే ఒకప్పటి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా సుస్వాగతం సీన్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ బీచ్ లో కూడా హీరో హీరోయిన్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పట్లో ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కావచ్చు, ఆ సీన్ ఎమోషనల్ సీన్ కావచ్చు, ఆ సీన్ మాత్రం మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో సీన్స్ వచ్చినప్పటికీ ఇన్నాళ్లకు నాగ చైతన్య అమ్మాయిని రిజెక్ట్ చేసిన సీన్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో బెస్ట్ రిజెక్షన్ సీన్ గా అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన సుస్వాగతం, ఇప్పుడు నాగ చైతన్య చేసిన రారుండే వేడుక చూద్దాం సినిమాలు నిలిచిపోతాయి. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు పెద్ద హిట్లుగా నిలిచాయి. యువతను ఎంతగానో ఆకట్టుకునే సినిమాలు చేయడంతో పవన్ కళ్యాణ్ కి మంచి క్రేజీ వచ్చింది. ఇప్పుడు ఇక నాగ చైతన్య కూడా ఆ రేంజ్ కు వెళ్తాడో లేదో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.